నమస్కారం. జీవితం ఒక నిరంతర ప్రయాణం. ప్రతి ఒక్కరూ ఒక గమ్యం వైపు పయనిస్తారు. అది ఉద్యోగంలో ఉన్నత స్థానం కావచ్చు, ఒక వ్యాపారంలో విజయం కావచ్చు, లేదా ఏదైనా వ్యక్తిగత లక్ష్యం కావచ్చు. ఈ ప్రయాణంలో మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాం, మరెన్నో సవాళ్లను అధిగమిస్తాం. విజయం మనల్ని ఉత్సాహపరుస్తుంది. మరి వైఫల్యం? వైఫల్యం ఈ పదం వినగానే మనసులో ఒక భయం, ఒక నిరాశ. అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, మనల్ని ముందుకు కదలకుండా ఆపేస్తుంది. కాని నిజంగా వైఫల్యమంటే అదీనా? అఖిల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. తన కంపెనీలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్కి లీడ్గా పనిచేశాడు. రాత్రనక పగలనక కోడింగ్ రాశాడు, టీంను నడిపించాడు. కాని ఆ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. అందులో కొన్ని తీవ్రమైన సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. క్లయింట్ సంతృప్తి చెందలేదు, ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. అఖిల్ను ఆ బాధ్యత నుంచి తప్పించారు. అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. రాత్రి నిద్రపట్టేది కాదు, పగలు పనిపై ధ్యాస పెట్టలేకపోయాడు. నేను దీనికి పనికిరానా? నా కెరియర్ ఎంతేనా అని తనందు తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. వైఫల్యం అతన్ని కుంగదీసింది. నిజానికి వైఫల్యమనేది అంతం కాదు, అది ఒక కొత్త ఆరంభం, ఒక పాఠం. ఆ పాఠాన్ని ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా విజయం వైపు అడుగులు వేయగలం. సాయి ఒక సైంటిస్ట్ కావాలని కలలు కనేవాడు. తన పీహెచ్డీ కోసం ఒక ముఖ్యమైన పరిశోధన చేశాడు. ఎన్నో ప్రయోగాలు, ఎన్నో లెక్కలు. ఆ పరిశోధనలో అతని ఒక కొత్త ఫార్ములాని కనుగొన్నానని నమ్మాడు. తన గురువు వద్ద ప్రెజెంట్ చేశాడు. కాని అతని గురువు ఆ ఫార్ములాలో ఒక చిన్న తప్పును గుర్తించారు. ఆ తప్పు వల్ల మొత్తం పరిశోధన ఫలితాలి తప్పు అని తేలింది. సాయికి చాలా బాధ అనిపించింది. 2 సంవత్సరాల కష్టం వృధా అయిందని అనుకున్నాడు. నిరాశలో మునిగిపోయాడు. కాని కొద్ది రోజుల తరువాత సాయి తన తప్పును సమీక్షించుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు జరిగింది అని లోతుగా విశ్లేషించాడు. ఆ తప్పు చిన్నదైనా అది తన ప్రయోగానికి ఎంత కీలకమో అర్థం చేసుకున్నాడు. ఆ తప్పును సరిదిద్దుకుని కొత్తగా ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఈసారి మరింత జాగ్రత్తగా, మరింత లోతుగా పరిశోధించాడు. ఆ పాత వైఫల్యం అతనికి ఒక గొప్ప పాఠంగా మారింది. సాయిలాగానే ప్రతి వైఫల్యం మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది. అఖిల్ తన ప్రాజెక్ట్ వైఫల్యం నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లోపాలను, టీం కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను నేర్చుకున్నాడు. ఆ పాఠాల ద్వారా అతను తన పనితీరును మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం అతను అదే కంపెనీలో ఒక కీలకమైన ప్రాజెక్టుకు లీడ్గా ఉండి దాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు. అతని ఆత్మవిశ్వాసం ఇప్పుడు మరింత రెట్టింపైంది. సాయి ఆ తప్పునుంచి తన పరిశోధనా పద్ధతిని మరింత పదును పెట్టుకున్నాడు. చివరికి అదే లోపం అతనికి ఒక సరికొత్త ఆవిష్కరణకు దారితీసింది. అతను కనుగొన్న ఫార్ములా ప్రపంచానికి ఎంతో ఉపయోగపడింది. అతని వైఫల్యం అతని విజయానికి ఒక సోపానంగా మారింది. మనం వైఫల్యాలను చూసి భయపడకూడదు. అవి మన ప్రయాణంలో భాగంగా వచ్చే గుణపాఠాలు. ఎదురుదెబ్బ తగిలినప్పుడు కుంగిపోకుండా ఎందుకు తగిలింది అని విశ్లేషించుకోవాలి. ఆ తప్పునుంచి నేర్చుకొని మరింత బలంగా నిలబడాలి. ప్రతి వైఫల్యం ఒక పాఠం. ప్రతి పాఠం మిమ్మల్ని విజయానికి ఒక అడుగు దగ్గర చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు పడిపోయినట్లు అనిపిస్తే గుర్తుంచుకోండి, అది అంతం కాదు, అది ఒక కొత్త ఆరంభం. ఆ పాఠాన్ని స్వీకరించండి, మీ దారిలో ముందడుగు వేయండి. ఎందుకంటే ప్రతి వైఫల్యం నిజంగా మీ విజయానికి ఒక మెట్టే. ధన్యవాదాలు.